గణనామంలో చేరుకూడి వచ్చిన మీ అందరికీ నిండు వందనాలు. అందరు బాగున్నారా? ఒకసారి అందరు గంభీరంగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభు గడిచిన కాలమంతా మనలను, మన కుటుంబాలను కాపాడి, మన ప్రాంతాన్ని కాపాడి ఆయన సన్నిధిలో సజీవుల సంఖ్యలో ఉంచాడు. ఆరోగ్యకరమైన ఆయన రెక్కల చాటును దాచాడు, కాచాడు. ఆయన మనకు పోషకుడుగా ఉన్నాడు, మంచి పోషకుడుగా ఉన్నాడు. ఎంత స్తుతించినా తక్కువే, ఎంత స్తుతించినా తక్కువే. ఆయన ఆరాధనకు యోగ్యుడు, కీర్తనీయుడు, పూజనీయుడు. ఆయన స్తుతికి పాత్రుడు. గంభీరంగా స్తోత్రం చెప్పండి. ఈ 14వ కీర్తనను దాదాపుగా 4 వారాల నుండి ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఇంకా కొన్ని వచనాలు మిగిలి ఉన్నాయి. అయినా ఈరోజు నేను పూర్తి చేస్తానని పోయిన వారంలో చెప్పిన మాటను బట్టి అలా చేయడానికి మరి సంసిద్ధం అవుతా ఉన్నాను. మీరు కూడా దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. చాలా శ్రేష్టమైన సంగతులు ఈ కీర్తనల ద్వారా మనం నేర్చుకుంటూ వస్తున్నాం. భక్తులు ఏ విధంగా ప్రభుని ఆరాధించారో, ప్రభుని ఆరాధించేవారు ఎలాంటి వారై ఉండాలో అనే విషయాలు కూడా ప్రతి కీర్తనలో నుండి, ప్రతి వచనంలో నుండి దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. అందుని బట్టి మరొకసారి అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ కీర్తనలో, ఈ 14వ కీర్తనలో చివరి వచనంలో అతి శ్రేష్టమైన మరి విషయాలు ప్రభు మన కోసం సిద్ధపరిచి ఉంచారు. జాగ్రత్తగా గమనించడానికి నేను మీ అందరినీ ఆహ్వానం తెలియచేస్తున్నాను. సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగును గాక. చెప్పండి, సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగును గాక. అందరూ ఆమేన్ చెప్పండి. సియోను అంటే ఏంటో తెలిస్తే గాని అక్కడి నుండి ఎందుకు రక్షణ వస్తుందో తెలియదు. సియోను అనగా దేవుని సన్నిధి. చెప్పండి, సియోను అనగా దేవుని సన్నిధి. దేవుడు నివాసంగా కోరుకున్న స్థలం, దేవుడు నివసించడానికి ఏర్పాటు చేసుకున్న ఆయన నివాసం సియోను అంటే. అంతేకాకుండా దేవుడు కోరుకున్న ప్రదేశం అంటే ఆయన ఇష్టపడి ఎంచుకున్న ప్రదేశం సియోను అంటే. సియోను అనగా దేవుని పరిశుద్ధ స్థలం. సియోను అనగా దేవుని ఆలయమున్న స్థలం, నిత్యము ఆరాధన ఉండే స్థలము సియోను. ఆ సియోనులో నుండి దేవుడు తన ప్రజలకు అంటే ఇశ్రాయేలులకు రక్షణ కలుగునుగాక అంటున్నాడు కీర్తనకారుడు. గంభీరంగా స్తోత్రం చెప్పండి. కొన్ని వాక్యాలు తప్పకుండా మీరు చూడాలి. సియోనును గురించి తెలియడానికి అసలు సియోను అంటే ఏమిటి, సియోను అంటే ఏంటి? అది ఒక స్థలం, దేవుడు కోరుకున్న స్థలం. వాక్యం చదవగలిగిన వాళ్ళు వాక్యాన్ని చూడాలి. 132వ కీర్తనలో 132వ కీర్తనలో 13వ వచనాన్ని చూడండి. 132:13 వచనం. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకున్నాడు. చప్పట్లు కూడా అందరూ స్తోత్రం చెప్పండి. దేవుడు ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే తన నివాస స్థలంగా ఉండడానికి దానిని ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకున్న కారణం ఏంటంటే దానిని ఆయన కోరుకున్నాడు. ఇక్కడ మీకు నేను తప్పకుండా ఒక మాట చెప్పాలి. లోకంలో ఎందరో ఉండారు, కానీ దేవుడు నీలో ఉండడానికి నిన్నే తన నివాసంగా ఏర్పరచుకున్నాడు. స్తోత్రం చెప్పండి. ఆ విధమైన దేవుని నివాసంగా మనం సిద్ధపడుదుముగాక. దేవుని ఆత్మ మనలో ఉండి మనతో కూడా ఉండి తనకు ఆలయముగా, తనను మరి తన పరిశుద్ధాత్మ నివసించే స్థలముగా ఉండాలని దేవుని యొక్క ప్రణాళిక. నూతన నిబంధనలో అపోస్తలుల పరిచర్యలో వారు అదే ప్రస్తావన చేశారు. పౌలు గారు, మీరు దేవుని ఆలయమని, మీలో దేవుని పరిశుద్ధాత్మ ఉన్నాడని మీకు తెలియదా? మీరు దేవుని ఆత్మకు, పరిశుద్ధాత్మకు నిలయమని మీకు తెలియదా? దేవుని నివాసాన్ని దేవుడు మనలో ఉంచాలనుకున్నాడు. ఆయన ఆత్మ ద్వారా మనతో జీవించాలనుకున్నాడు.
ఆనాడు ఆయన సియోనును కోరుకున్నట్టుగానే లోకంలో ఉన్న నిన్ను కోరుకున్నాడు ఆయన. నిన్ను తనకు నివాసంగా ఏర్పరచుకున్నాడు ఆయన. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. పక్కన వాళ్ళకి చెప్పండి, సియోనును కోరుకున్నట్టుగా నిన్ను కోరుకున్నాడని చెప్పండి. సియోను కోరుకున్న మాట నిజమైతే నిన్ను కోరుకున్న మాట కూడా నిజమే. నిన్ను కోరుకోలేదంటే సియోనును కోరుకోలేదు. సియోనును కోరుకున్న దేవుడే నిన్ను కూడా కోరుకున్నాడు. ఎందుకు కోరుకున్నాడంటే తాను సియోనులో నివసించాలని. అంటే నిన్నెందుకు కోరుకున్నాడంటే నీలో ఆయన నివసించాలని. అందుకే చాలా క్లియర్గా పరిశుద్ధాత్మ దేవుడు మరి అపోస్తలుడైన పౌలు ద్వారా చెప్పాడు, మీరు దేవుని ఆలయమనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. స్తోత్రం చెప్పండి గంభీరంగా. మనల్ని దేవుని నివాస స్థానంగా, మనల్ని దేవుడు కోరుకున్న వ్యక్తులుగా మనల్ని చేసుకున్న దేవునికి అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సియోనులో ఆయన నివాసంగా ఉండడానికి దాన్ని కోరుకున్నాడు. యోవేలు గ్రంథంలో 3వ అధ్యాయం 21వ వచనం చూడండి. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం త్వరగా. అయితే యోధా దేశములో నివాసులు నిత్యము ఉంటారు, తరతరములకు యెరూషలేము నివాస స్థలముగా ఉంటుంది. ఈ మాట పట్టుకోండి, యెహోవా సియోనులో, మళ్ళా చదవండి, యెహోవా సియోనులో నివాసిగా వసించు. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఎందుకు దేవుడు సియోనును కోరుకున్నాడంటే ఆయన సియోను వాసులలో ఒకడిగా ఉండి ఆయన సియోను నివాసిగా ఉండడానికి దానిని ఎన్నుకొని కోరుకున్నాడు. స్తోత్రం చెప్పండి. అవును, ప్రకటన గ్రంథంలో రాయబడింది, ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. అందరూ ఆమేనని బిగ్గరగా చెప్పండి. ఎక్కడుంది దేవుని నివాసం? మనుషులతో కూడా, మనతో కూడా. అవును, యేసు ప్రభు వారు శరీరధారిగా ఉండి ఆయన ఇంకా తండ్రి దగ్గరకు వెళ్ళక ముందు తాను పొందబోయేటువంటి శ్రమలు, శిలువ యాగం ఇవన్నీ జ్ఞాపకం చేస్తున్నప్పుడు వారిని హెచ్చరించి వారిని ఆదరించడానికి మాటలు చెప్పాడు. నేను వెళ్తున్నాను, నేను వెళ్ళడం మీకు మేలు, నేను వెళ్ళడం మీకు క్షేమం, నేను వెళ్ళి ఆదరణకర్తను మీ మధ్యకి పంపిస్తాను, ఆయన మీతో ఉంటాడు, ఆయన మీలో ఉంటాడు అని చెప్పాడు. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అవును, నేను మిమ్మలను అనాథలుగా విడవను, ఆయన మీలోనే ఉంటాడు. 2026 సంవత్సరాల కిందట భూమి మీదకి పరిశుద్ధాత్మను తండ్రి అయిన దేవుని ద్వారా యేసుక్రీస్తు చేసిన వాగ్దానాన్ని పంపించాడు. హల్లెలూయా. ఆయన పరిశుద్ధాత్మను మానవులకు అనుగ్రహించాడు. ఆయన ఆత్మతో వారిని నింపి ఆత్మ ద్వారా వారిలో నివసించడానికి వారిని కోరుకొని ఎన్నుకొని ఏర్పరచుకున్నాడు. ఇది గొప్ప భాగ్యం. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఇప్పుడు నడుస్తున్న ఈ కాలం పరిశుద్ధాత్మ కాలం. స్తోత్రం చెప్పండి. ఈ కాలంలో దేవుని బిడ్డలు ఆయనను ఎదుర్కోవడానికి తగిన విధంగా పరిశుద్ధాత్మతో నింపబడి సిద్ధపడుదురుగాక. దేవుని నివాసంగా నిన్ను నువ్వు మలుచుకొందువుగాక. అక్కడ ఇంకొక మాట కూడా చెప్పాడు, దేవుని ఆలయమైన మాట నిజమే కదా, దేవుని ఆత్మ నివసించడానికి దేవుడు మిమ్మల్ని కోరుకున్నాడు కదా అని ఒక మాట చెప్పాడు. ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వానిని పాడు చేస్తాడు. దేవుని ఆలయాన్ని అంటే నిన్ను దేవుడు నివాస స్థలంగా ఉండడానికి కోరుకున్నాడు గనుక దేవుని నివాసమైన నీ హృదయాన్ని, నీ యొక్క మరి దేహాన్ని నువ్వేం చేయకూడదంటే పాడు చేయకూడదు. దేవుని ఆత్మకు నాలో నివాసం ఉందని చెప్పి పరిశుద్ధంగా ఆయన కోరుకున్న ఆలయంగా ఉండడానికి నువ్వెప్పుడు ఇష్టపడాలి, ఆరాటపడాలి, తపన పడాలి, సిద్ధపడుతూ ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. అప్పుడే దేవుడు నీతో ఉంటాడు, నీలో ఉంటాడు. మీరు జ్ఞాపకం చేసుకోండి, కొన్నిసార్లు కొందరితో పరిశుద్ధాత్మ దేవుడు ఉండలేకపోయాడు. జ్ఞాపకం ఉందా? సౌలును దేవుని ఆత్మ విడిచిపోయాను అని ఉంటుంది.
చెప్పండి, సౌలును దేవుని ఆత్మ విడిచిపోయింది. ఎందుకు విడిచిపోయింది? పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు విడిచిపెట్టాడు సౌలునంటే, సౌలులో అసూయ ఉంది, సౌలులో ద్వేషం ఉంది, సౌలులో కుట్ర ఉంది, సౌలులో పగ ఉంది. ఇలాంటివి ఉన్న వాటిల్లో దేవుడు నివసించడానికి అసలు అవకాశమే లేదు. కుట్రపూరితంగా, పగపూరితంగా, ద్వేషపూరితంగా నువ్వు బ్రతుకుతూ ఉంటే దేవుని ఆత్మ నీలో నివసించడానికి అవకాశమే ఉండదు. నిజమే, దేవుని ఆత్మ అప్పటిదాకా నడిపించింది సౌల్ని, కానీ తర్వాత విడిచిపోయినట్టుగా చదువుతాం. ఎందుకు దేవుని ఆత్మ విడిచిపోయింది? అక్కడ మనం చదివితే జాగ్రత్తగా గమనిస్తే అతనిలో ఉన్న అసూయను బట్టి, అతనిలో ఉన్న ద్వేషాన్ని బట్టి, అతనిలో ఉన్న పగను బట్టి దేవుని ఆత్మ అతనిని ఏం చేసిందంటే విడిచి వెళ్ళిపోయింది. లోకం మనలోకి రానంత వరకు, లోకాన్ని మనలో చొప్పించుకున్నంత వరకు దేవుడు మనతో ఉంటాడు, మనలో ఉంటాడు తన ఆత్మ ద్వారా. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. సంసోనులోకి లోకం అనేటువంటిది రానంత వరకు, పాపం అనేటువంటిది అంతనంత వరకు దేవుని ఆత్మ చేత అతను ఏం చేయబడ్డాడంటే నింపబడి బహుబలంగా దేవుని కొరకు వాడబడ్డాడు. శక్తివంతమైన కార్యాలు అతని ద్వారా ఆత్మ చేత బహుబలంగా దేవుడు కార్యం జరిగించాడు. బలమైన అభిషేకం అతని మీదకి వచ్చింది. ఎప్పటిదాకా ఇది జరిగిందంటే, మీరు జాగ్రత్తగా గమనిస్తే ప్రియులరా, దేవుని చిత్తానుసారంగా అతను నడుస్తున్నంత వరకు పరిశుద్ధాత్మ దేవుడు అతన్ని నడిపించాడు, దేవుని ఆత్మ అతన్ని నడిపించాడు. కానీ అతడు మరి పాపంలో పడిపోయినప్పుడు, దేవుని ఆజ్ఞను అతిక్రమించినప్పుడు అక్కడ రాయబడింది, యెహోవా ఆత్మ తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. శత్రువు ఎంత బలశాలి అయినా మరి తుత్తునీయలుగా చేసిన వాడు, 300 నక్కలు పట్టుకొని మరి ఫిలిస్తీన్ల చేలను, పంట పొలాలను తగలబెట్టిన వాడు, 1000 మంది ఫిలిస్తీన్లను పచ్చి గాడిద దవడ ఎముకతో మరి చంపేసిన వాడు. మరి గొప్ప గొప్ప కార్యాలండి, గొప్ప గొప్ప కార్యాలు ఈ సంసోను ద్వారా జరిగాయి. కానీ ఒక బలహీనమైన విషయంలో దేవుని బలాన్ని, అదే ఆత్మ బలాన్ని కోల్పోయాడు. తర్వాత ఎంత బలహీనుడయ్యాడంటే, ఎవరి చేతిలో నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి ఏర్పరచబడ్డాడో వాళ్ళ చేతుల్లోనే ఏమైపోయాడంటే బందీ అయిపోయాడు. చెప్పండి, ఏమైపోయాడు? దేవుడు ఎవరి చేతుల్లో నుంచి ఇశ్రాయేలీలను విడిపించడానికి సంసోనును ఎన్నుకున్నాడో వాళ్ళ చేతుల్లో ఎలా మారిపోయాడంటే బానిసలాగా. వాస్తవంగా దేవుని ఆత్మ అతన్ని నడిపిస్తున్నప్పుడు అతన్ని పట్టుకోవడం కానీ, అతన్ని టచ్ చేయటం కానీ ఎవ్వరి వల్ల కాలేదు. స్తోత్రం చెప్పండి. దేవుని ఆత్మ నిన్ను నడిపిస్తున్నప్పుడు, దేవుని ఆత్మ ద్వారా నువ్వు నడిపించబడుతున్నప్పుడు నిన్ను ముట్టడం ఎవరి చేత కాదు. స్తోత్రం చెప్పండి. స్తెఫను లాంటి భక్తులను చూడండి, అపోస్తుల లాంటి పౌలను చూడండి. వారు ఆత్మచేత నింపబడి వారు మాట్లాడుతున్నప్పుడు వారి మాటలను కూడా ఎవ్వరు కూడా ఎదిరించలేకపోయారు. దేవుని ఆత్మ ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటలోని జ్ఞానాన్ని వాళ్ళు పట్టుకోలేకపోయారు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ జ్ఞానం? అవును, దేవుని వ్రేలి వలన, అంటే దేవుని ఆత్మచేత నేను ఈ కార్యాలు చేస్తున్నానని ప్రభు చెప్పాడు. సపరేట్ అందరూ స్తోత్రం చెప్పండి. దేవుని ఆత్మ మనతో ఉండాలి, మనలో ఉండాలి. అందుకు దేవుడు మనల్ని కోరుకున్నాడు అనే విషయాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళా చెప్తున్నాను, ఎవరిని కోరుకున్నాడు దేవుడు? ఈ వాక్యంలోకి రావాలి మీరు. సియోనును దేవుడు కోరుకున్నాడు. సియోనులో నుండి వారికి ఏమొస్తుందంటే తన ప్రజలకు, ఇశ్రాయేలు ప్రజలకు రక్షణ కలుగునుగాక. ప్రియులారా, ఈ లోకంలో మనం ఏది పొందేదానికంటే కూడా రక్షణ భాగ్యం చాలా ముఖ్యమైంది. ఇంత గొప్ప రక్షణ అంటాడు అపోస్తలుడైన పౌలు ఎబ్రీ పత్రికలో. ఇంత గొప్ప రక్షణ అంటే అర్థం ఏంటంటే దానికంటే గొప్పది ఇంకొకటి లేదు. ఆ గొప్ప రక్షణ ఎక్కడి నుంచి వస్తుందంటే సియోనులో నుండి, దేవుని సన్నిధిలో నుండి, దేవుడు కోరుకున్న నివాస స్థలములో నుండి వస్తుంది. హల్లెలూయా. ఎందుకు అక్కడి నుండి వస్తుంది? ఎలా వస్తుంది ఆ రక్షణ అంటే, అక్కడ రక్షణ ఉండడానికి దేవుడు ఒక నియమాన్ని పెట్టాడు. ప్రియులరా, బైబిల్ ఉండి వాక్యం చదవగలిగిన వాళ్ళు వాక్యాన్ని చూడాలి. యెషయా గ్రంథంలో దయచేసి 46వ అధ్యాయం 13వ వచనం, యెషయా గ్రంథం 46వ అధ్యాయం 13వ వచనం. త్వరగా, నీతిని బట్టి కోరేషును రేపితిని. 46:13, నా నీతిని దగ్గరకు రప్పించి ఉన్నాను, అది దూరమున లేదు, నా రక్షణ ఆలస్యం చేయదు. సియోనులో
రక్షణను అందరూ ఆమేన్ చెప్పండి. సియోనులో ఏముండడానికి దేవుడు నియమం పెట్టాడంట? పక్కన వాళ్ళకి చెప్పండి, సియోనులో నుంచి రక్షణ ఉండడానికి దేవుడు ఒక నియమాన్ని పెట్టాడు. చప్పట్లు కొట్టి అందరూ స్తోత్రం చెప్పండి. అందువల్ల రక్షణ కొరకై మనం ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో ఆ రక్షణ అక్కడ ఉండి వారికి కలగడానికి ఆయన నియమాన్ని పెట్టాడు. కీర్తన గ్రంథం ప్రారంభంలో చదువుతాం, కోరుకునే వారికి నేను రక్షణ కలుగు చేస్తానని ప్రభు మాట్లాడిన మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. బైబిల్ ఉండి వాక్యం చదవగలిగిన వాళ్ళు దయచేసి 12వ కీర్తనలో 5వ వచనం, బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టి దరిద్రుల నిట్టూర్పును బట్టి నేను ఇప్పుడే లేచెదను, రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలుగజేసేదను. 2 చేతులెత్తి అందరూ స్తోత్రం చెప్పండి. ఎందుకు ఆయన రక్షణ నియమించాడు? కోరుకునే వారికి రక్షణ ఎందుకు ఇస్తానని చెప్పాడు అంటే, బైబిల్ ఏం చెప్తుందంటే రక్షణ యెహోవాది. 3వ కీర్తనలో 8వ వచనంలో ఈ మాట రాయబడింది, రక్షణ. అప్పుడు కూడా అందరూ స్తోత్రం చెప్పండి. ఆ రక్షణ ఎక్కడి నుంచి వస్తుందంటే సియోనులో వస్తుంది, సియోనులో నుండి వస్తుంది. దేవుని ప్రజలకు ఏ వైపు చూసినా, నా వైపు చూడండి, ఏ వైపు చూసినా నీకు రక్షణ దొరకకపోతే సియోనులో కనపడు. అక్కడి నుంచి నీకేమొస్తుందంటే రక్షణ వస్తుంది. దేవుడు అక్కడ రక్షణ ఉండడానికి నియమించాడు. ఎందుకంటే రక్షణ యెహోవాది, కోరుకునే వారికి రక్షణ ఇస్తానని చెప్పాడు. ఆయన ఇచ్చే ఆ రక్షణ మనందరికీ కలుగునుగాక. ఆ రక్షణ పొందిన వారమై దేవుని రాకడ కొరకు, రాజ్యము కొరకు సిద్ధపడుదుముగాక. ఆ రక్షణ ఎక్కడుందంటే సియోనులో ఉంది. చెప్పండి, ఎక్కడుంది? సియోనులో ఉంది. మళ్ళా గుర్తుపెట్టుకోండి మీరు, సియోను అంటే దేవుడు కోరుకున్న స్థలం, దేవుని నివాసం. అక్కడ నుండే రక్షణ వస్తుంది. వాక్య భాగాన్ని మీరు జాగ్రత్తగా ధ్యానం చేయాలని మీకు నేను ఆహ్వానం తెలియచేస్తా ఉన్నాను. ఇంకా దేవుని సన్నిధిని గురించి కొన్ని మాటలు జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. బైబిల్ ఉండి వాక్యం చదవగలిగిన వాళ్ళు కీర్తనల గ్రంథం 50వ కీర్తనలో 2వ వచనం చూడండి. 50వ కీర్తన 2వ వచనం. కీర్తన 50వ కీర్తన 2వ వచనం. పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి. సియోను ఎలాంటిదంటే పరిపూర్ణ సౌందర్యం కలిగినటువంటి పట్టణం. చెప్పండి, పరిపూర్ణ అంటే లోపము లేని పట్టణం అన్నమాట. అయితే చాలా కాలక్రమంలో చాలా వ్యత్యాసమైన మార్పులు వచ్చాయి. తర్వాత ఎప్పుడైనా అవకాశం ఉంటే వాటిని జ్ఞాపకం చేస్తాను. కానీ మెట్టుకు దేవుడు ఆ పట్టణాన్ని ఎలా చేశాడంటే పరిపూర్ణమైన సౌందర్యము కలిగినటువంటి పట్టణం. ఆ పట్టణంలో నుండి ఏం జరుగుతుంది? చదవాలి. సియోనులో నుండి, పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి. అందరూ చెప్పండి, ఎక్కడి నుంచి ప్రకాశిస్తున్నాడు? ప్రకాశం అంటే మహిమ. దేవుని మహిమ ఎక్కడి నుంచి బయలుదేరుతుందంటే సియోనులో నుండి దేవుని మహిమ కనబడతా ఉంది. ప్రియులారా, దేవుని మహిమను చూడాలనుకున్న వాళ్ళు, దేవుని మహిమను అనుభవించాలనుకున్న వాళ్ళు ఎక్కడికి రావాలంటే సియోనుకు రావాలి. మళ్ళా చెప్తున్నాను, సియోను అంటే దేవుని సన్నిధి. సియోను ఎక్కడుందంటే ఆయన కోరుకున్న స్థలం. అది దేవుడు కోరుకున్న స్థలం, దేవుని నివాసం. ఇంకా నేను ఒక మాట చెప్తాను. బైబిల్ నుండి సియోనులో ఏముంది అంటే 76వ కీర్తనలో 2వ వచనంలో ఒక మంచి మాట రాయబడింది. త్వరగా, షాలేములో ఆయన గుడారం ఉంది. సియోనులో అందరూ ఆమేన్ చెప్పండి. ఎక్కడుందంట? సియోనులో ఏముందంటే ఆయన ఆలయము. అదే ఆయన కోరుకున్న స్థలం, ఆయన సన్నిధి, ఆయన ఇష్టపడిన స్థలం. అక్కడే ఆయన మందిరం ఉంది, అక్కడే ఆయన ఆలయం ఉంది. అందువల్ల దేవుడు ఆ సియోనును కోరుకున్నాడు. ఆ సియోనులో నుంచి రక్షణ ఇవ్వడానికి ఆయన ఇష్టపడ్డాడు. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను, భూమి మీద భూలోకంలో ఆకాశం క్రింద భూమి క్రింద ఉన్న నీళ్ల యందు ఏ నామమున రక్షణ లేదు. ఆయన ద్వారానే రక్షణ, ఈ నామములోనే రక్షణ అని మరి యేసు నామాన్ని గురించి అపోస్తలులు మరి ప్రకటన చేశారు.
మళ్ళా చెప్తున్నాను, దేవుడిచ్చే రక్షణ మనమందరము దేవుని సన్నిధిలో నుండి పొందుదుముగాక. హల్లెలూయా. దేవుని ఆత్మగా దేవుడు నిన్ను నివాసంగా దేవుని ఆత్మ నీలో నివసించడానికి నిన్ను నివాసంగా ఎన్నుకొని ఏర్పరచుకున్న దేవునికి ఆలయంగా మనం బ్రతుకుదుముగాక. హల్లెలూయా. వాక్య భాగాన్ని మీరు గమనిస్తే దాంట్లో నుంచి ఆయన ఏం చేస్తున్నాడు, దాంట్లో నుంచి ఏం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దయచేసి 13వ అధ్యాయం యోవేలు గ్రంథంలో 16వ వచనం చూడండి. 13వ అధ్యాయం యోవేలు గ్రంథం 13వ అధ్యాయం ఒకసారి చూడాలి. 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. యెహోవా సియోనులో నుండి, అందరు ఆమేనాలా చెప్పండి. యెహోవా సియోనులో నుండి గర్జించుచున్నాడు. అంటే ఆయన గర్జన చేసేది ఎవరో తెలుసా మీకు? గర్జించేది ఎవరో? సింహం. వెరీ గుడ్. కొంతమంది చెప్తున్నారు సింహం మాత్రమే గర్జిస్తుంది. సియోనులో ఆయన గర్జన వినబడుతుంది. ఆ తర్వాత ఏం రాయబడిందంటే, త్వరగా, యెరూషలేములో తన స్వరము ఆయన వినబడజేయుచున్నాడు. స్తోత్రం చెప్పండి. దేవుని సన్నిధిలో దేవుని వాక్యం కొన్నిసార్లు గర్జనలాగా వస్తుంది, కొన్నిసార్లు ఆయన స్వరం మెల్లగా వినబడుతుంది. స్తోత్రం చెప్పండి. దేవుని సన్నిధిలో దేవుడు తన ప్రజలతో మాట్లాడేవాడుగా ఉన్నాడు. దేవుడు తన ప్రజలను బలపరచడానికి, వారిని సిద్ధపరచడానికి, వారిని ఆయుత్తపరచడానికి, వారిని క్రమపరచడానికి ఆయా సందర్భాల్లో గర్జించేవాడుగా ఉన్నాడు. ఆయా సందర్భాల్లో ఆయన తన స్వరంతో వారితో మాట్లాడేవాడుగా ఉన్నాడు. పలుమార్లు ఇప్పటికే నాతో మాట్లాడాడు దేవుడు అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. దేవుని స్వరాన్ని విన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. అవును, ఆ స్వరం మనతో మాట్లాడుతుంది. ఆయన స్వరం దేవుడు కోరుకున్న స్థలంలో నుండి వస్తుంది. ఎవరైతే ఆశ కలిగి ఉంటారో వారితో మాట్లాడతాడు, వారి ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు దేవుడు. దేవుని స్వరాన్ని వినడానికి మనం సిద్ధపడాలి, దేవుని స్వరాన్ని వినడానికి మనం ఆయుత్తపడాలి. ఎప్పుడు కూడా దేవుని స్వరాన్ని వినడానికి మనం ఆశపడాలి. బైబిల్ నుండి వాక్యం చదువుతున్న వాళ్ళు మీరు జాగ్రత్తగా గమనించాలి. ఆయన ఇచ్చే రక్షణ ఎలా వస్తుందంటే, ఆయన సన్నిధిలో ఆయన స్వరాన్ని వినాలి, అంటే ఆయన వాక్యాన్ని వినాలి. దాని గురించి కొంచెం లోతుగా చెప్తాను. బైబిల్ నుండి 135వ కీర్తనలో ఆయన మహోన్నతుడుగా ఉన్నాడు, అక్కడ ఆయన ఆరాధింపబడేవాడుగా ఉన్నాడు. అక్కడ 135:21 వచనం, 135:21 వచనం, యెరూషలేములో నివసించు యెహోవా సియోనులో నుండి, అందరూ చెప్పండి, ఏం చేయబడును గాక? సియోనులో ఉండేటువంటి దేవుడు ఏం చేయబడాలంటే అంటే ఆరాధింపబడుతూ ఉన్నాడు సియోనులో ఆయన. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చి నువ్వేం చేయాలంటే ఆ సియోనులో నివాసిగా ఉన్నటువంటి దేవుని నువ్వు ఆరాధన చేయాలి, ఆయనను సన్నుతించాలి, ఆయనను స్తుతించాలి. దావీదు భక్తుడు 103వ కీర్తనలో చెప్పాడు, నా ప్రాణమా, చెప్పాలి, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆ అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగంలోనున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించు. ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరువ. చప్పట్లు గట్టి గంభీరంగా స్తోత్రం చెప్పండి. తనతో చెప్పాడు, తన ప్రాణంతో చెప్పాడు, నా ప్రాణమా నువ్వు దేవుణ్ణి సన్నుతించ, దేవుని సన్నిధిలో దేవుని సన్నుతించాలి. సియోనులో దేవుని సన్నుతి, దేవుని యొక్క ఆరాధన కనబడుతుంది. దేవుని సన్నిధికి వస్తే దేవుని ఆరాధించడానికి, దేవుని వాక్యాన్ని వినడానికి, ఆయన స్వరాన్ని వినడానికి, ఆయన గర్జనను వినడానికి మనం దేవుని సన్నిధిలో నిలబడాలి, కనబడాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో, అంటే దేవుడు కోరుకున్న స్థలంలోకి నువ్వు రావడానికి ఇష్టపడతావో, అక్కడి నుంచి నీ జీవితం బహు ఆశ్చర్యకరంగా మార్చబడుతుంది. నేను కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను, వాటిని కానీ మీరు పట్టుకుంటే దేవుని సన్నిధిని విడిచిపెట్టలేరు. దేవుని సన్నిధిని అసలు ఎప్పుడు మిస్ అవ్వరు, వదులుకోలేరు మీరు. అన్ని ఆశీర్వాదాలు సియోనులో ఉన్నాయి, దేవుని సన్నిధిలో ఉన్నాయి. వాక్యం చెప్తుంది కదా, సియోనులో ఆయన సన్నుతింపబడతాడంట. అంటే ఆరాధింపబడే దేవుడు. దేవుని సన్నిధికి వచ్చి నువ్వు నిద్రపోకూడదు. చెప్పండి పక్కన వాళ్ళకి, దేవుని సన్నిధిలోకి వచ్చి నువ్వు, వాళ్ళకి అర్థమైద్దిలేండి, అందుకు మీరు పక్కన వాళ్ళకి మాత్రం చెప్పండి. దేవుని సన్నిధిలోకి వచ్చి నువ్వు నిద్రపోకూడదు. ఏం చేయాలి మరి? సన్నుతించాలి. ప్రభువా, నా కొరకు నువ్వు చేసిన ఉపకారాల కొరకు నేనేమి ఇవ్వగలను ప్రభువా అని సన్నుతించాలి, స్తుతించాలి. అదే కదా చెప్పాడు.
ఆయన నా కొరకు చేసిన మేళ్ళు నా ప్రాణమా ఏటి నువ్వు కూడా మర్చిపోవద్దని చెప్తున్నాడు. ఎందుకంటే సమాధిలో నుంచి నీ ప్రాణాన్ని తృప్తిపరిచాడు, మేలుతో నిన్ను తృప్తిపరుస్తున్నాడు, కరుణా కటాక్షాలు నీ కిరీటముగా ధరింపజేస్తున్నాడు, సమాధిలో నుంచి నీ ప్రాణాన్ని విమోచిస్తున్నాడు, సంకటాలను కుదురుస్తున్నాడు, దోషాలలో నుంచి విడిపిస్తున్నాడు, తప్పిస్తున్నాడు. అలాగా 1 వచనం నుంచి 6 వచనాల వరకు మీరు చదివితే ఆయన చేసే మేళ్ళు, ఆయన చేసిన కార్యాలన్నీ కనబడతాయి. అందుకే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన్ని సన్నుతించాలి, ఆయన్ని మహిమపరచాలి, ఆయన్ని ఘనపరచాలి. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక, సియోనులో దేవుడు సన్నుతింపబడునుగాక. నువ్వు చేతులెత్తి ఆరాధిస్తుండగా దేవుడు సన్నుతింపబడి నిన్ను ఆశీర్వదిస్తాడు. అది ఖచ్చితంగా జరగాల్సిన ఆరాధనలో క్రమం. దయచేసి మరొక కారణాన్ని చెప్తాను. దేవుని సన్నిధిలో మన జీవితాలకు అవసరమైన వాక్యం వెలువడుతుంది. బైబిల్ నుండి యెషయా గ్రంథంలో 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం త్వరగా. ఆ కాలమున సియోనులో నుండి, ధర్మశాస్త్రం యెరూషలేములో నుండి యెహోవా వాక్కు, అంటే వాక్యం బయలుదేరుతుంది. దేవుని సన్నిధిలో నుంచి ఏం బయలుదేరుతుందట? దేవుని సన్నిధికి నువ్వు వస్తే తన వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. ఆయన వాక్యం బయలుదేరుతుంది నీ కోసం, నిన్ను ఎదుర్కోవడానికి, నీతో మాట్లాడడానికి, నిన్ను ముచ్చటించడానికి, నిన్ను ధైర్యపరచడానికి, నిన్ను సిద్ధపరచడానికి, నిన్ను క్రమపరచడానికి ఆయన తన వాక్కుతో నిన్ను ఎదుర్కొంటాడు. ఆయన వాక్యం అంటే ఆయన సియోనులో నుండి బయలుదేరుతుంది నీ కోసం. స్తోత్రం చెప్పండి గట్టిగా. సియోనులో దేవుని వాక్యం బయలుదేరుతుంది, దేవుని ధర్మశాస్త్రం బయలుదేరుతుంది, దేవుని కట్టడలు బయలుదేరుతాయి. అందుకే దేవుని సన్నిధికి క్రమంగా రావాలి. ఈనాడు చాలా మంది దేవుని ఆశీర్వాదాలు కోల్పోతున్నారు. దీనికి కారణం ఏంటంటే దేవుని సన్నిధికి దూరంగా ఉండడమే, దేవునితో సహవాసానికి దూరంగా ఉండడమే, దేవుడు ఇష్టపడిన, దేవుడు కోరుకున్న స్థలంలోకి అడుగు పెట్టకపోవడమే వారి ఆశీర్వాదాలు లోపానికి కారణం. ప్రయాసపడతలేదంటే ప్రయాసపడుతున్నారు, అహర్నిశల ప్రయాసపడుతున్నాడు. కీర్తన గ్రంథంలో చెప్పాడు, వారి చాలా రాత్రి అయిన తర్వాత పండుకుంటారంట, పెందల కడనే లేస్తారట. అయినను వాని కష్టార్జితం అంతా ఏమైపోతుందంటే వ్యర్థమైపోతుంది. అరే రాత్రి అయిందాకా ఉంటున్నాడు, మళ్ళా చాలా పెందలాడలేస్తున్నాడు, ప్రయాసపడుతున్నాడు, కానీ నిష్ప్రయోజనం. ఎందువల్ల అంటే దేవుని సన్నిధిలో వచ్చే ఆశీర్వాదాలు పొందలేని వారుగా, దేవుని సన్నిధిలో నుంచి వచ్చేటువంటి ఆ వాక్యాన్ని వినలేని వారుగా, దాని ప్రకారం జీవించలేని వారుగా ఇశ్రాయేలు ప్రజలు ఉన్నప్పుడు వారు దేవుని ఆశీర్వాదాలు కోల్పోయారు. దేవుని సన్నిధిలో ఉండేటువంటి ఆ మహిమను కోల్పోయారు, ఆయన సన్నిధిలో ఉండే ప్రసన్నతను కోల్పోయారు. నేను అవన్నీ మీకు వరుసగా జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. ఆయన గర్జిస్తున్నాడు ఆ సియోనులో నుండి, ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన తన వాక్యాన్ని సియోనులో నుంచి బయలుదేరదీస్తున్నాడు. అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. మీకా గ్రంథంలో ఇదే మాట 4వ అధ్యాయం 2వ వచనంలో రాశాడు. అక్కడ సేమ్ అదే వాక్యం. మీకా గ్రంథంలో 4వ అధ్యాయం 2వ వచనంలో కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి సియోనులో నుండి, ధర్మశాస్త్రం యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. యాకోబు దేవుని మందిరం యెహోవా పర్వతమునకు. స్తోత్రం చెప్పండి. ఎక్కడికి వెళ్దాం రండి? చెప్పాలి. ఎక్కడికి వెళ్దాం రండి? సియోనులో ఉన్న దేవుని సన్నిధికి, దేవుని మంది. ఇందాక నేను షాలేములో ఆయన గుడారం ఉన్నది, సియోనులో ఆయన యొక్క ఆలయం ఉంది. అక్కడికి వెళ్దాం. ఎందుకంటే అక్కడి నుంచి దేవుడు మనతో మాట్లాడతాడు. మన జీవితంలో దైనందిన బ్రతుకులో కావలసినటువంటి ఆయన కట్టడలు, ఆయన ఉపదేశం అక్కడి నుంచి మనకు బోధిస్తాం. కనుక అక్కడికి వెళ్దాం రండి అని చెప్పుకుంటున్నారు వాళ్ళు. దేవుని సన్నిధికి రావడం వలన దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. ఆ వాక్యం ఎలాంటిదంటే, దేవుని వాక్యం ఎలాంటిదంటే నిన్ను బ్రతికించేది, నీ జీవితంలో చీకటిని పారదోలి నీకు వెలుగునిచ్చేది, పాపం చేయకుండా అడ్డుకట్టు వేసి నిన్ను కాపాడేది. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. వాక్యం చదవగలిగిన వాళ్ళు, ఆయన సన్నిధిలో నుంచి బయలుదేరుతున్న ఆ వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యం చేసే కార్యాలు, ఆ వాక్కు చేసే కార్యాలు కొన్ని జ్ఞాపకం చేస్తాను. 119, 130వ వచనంలో ఆయన సన్నిధిలో నుంచి వెలుగు బయలుదేరుతుంది. వాక్యం చదవగలిగిన వాళ్ళు త్వరగా చూడాలి. 119, 30వ వచనం.
నీ వాక్యము వెల్లడి అగుటతోటనే. అందరూ చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా గట్టిగా. హల్లెలూయా చెప్పండి. వాక్యం వెల్లడి ఆగటంతోటనే ఏమొచ్చేస్తుందంట? వెలుగు. వాక్యం నీ దగ్గరకు వస్తే, వాక్యం నీ జీవితంలోకి వస్తే, వాక్యానికి కానీ నువ్వు అవకాశం ఇస్తే చీకటి అంతా కూడా ఏమైపోద్దంటే పారిపోతుంది. ప్రియులారా, చీకటి నీలో నుంచి కొట్టివేయబడుతుంది. వాక్యం చెప్తుంది, నీ వాక్యము వెల్లడి అగుటతోనే వెలుగు కలుగును. చెప్పండి, ఏం కలుగుతుంది? వెలుగు నా జీవితంలోకి రావాలన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. చేతులెత్తండి. వెలుగు నా జీవితంలోకి రావాలి. వెలుగు రావాలన్నవాడు, వెలుగు రావాలి అంటే ఖచ్చితంగా వాక్యం నీలోకి రావాలి. ఆ వాక్యానికి నువ్వు చోటు ఇవ్వాలి. ఆ వాక్యానికి నీ హృదయాన్ని తెరవాలి. ఆ వాక్యానికి నువ్వు అప్పగించుకోవాలి. ఆ వాక్యం నీ జీవితంలో వెలుగులాగా ప్రకాశించి నీలో ఉన్న చీకటంతటిని కూడా అంతమొందిస్తుంది. హల్లెలూయా. ఆ వాక్యానికి ఉన్న శక్తిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అదే 119వ కీర్తనలో 133వ వచనం చూడండి. 133వ వచనం, ఈ వాక్యమును బట్టి. ఒకసారి అందరూ చెప్పండి, ఏం బట్టి? వాక్యం మనుషుల యొక్క అడుగులను ఏం చేస్తుందంటే స్థిరపరుస్తుంది. విశ్వాస యొక్క నడవడికను ఏం చేస్తుందంటే స్థిరపరుస్తుంది. నా వ్యక్తిగత జీవితం, నా ఆత్మీయ జీవితం స్థిరంగా ఉండాలనుకున్న వాళ్ళు చేతులెత్తండి. ఎవరైతే దేవుని సన్నిధిలో ఉంటారో, ఆ దేవుని సన్నిధిలో నిలబడతారో, కనబడతారో, వారితో సియోనులో నుండి ప్రత్యక్షపరచబడిన ఆయన వాక్యం మాట్లాడడం ద్వారా వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ స్థితిగతులు ఏం చేయబడతాయి అంటే స్థిరపరచబడతాయి. వాక్యాన్ని వింటుండగా వెలుగు కలిగి, ఆ వెలుగు నిన్ను దేవుని సన్నిధిలో నీ ప్రవర్తనను, నీ వ్యక్తిత్వాన్ని, నీ ఆత్మీయతను ఏం చేస్తాయంటే స్థిరపరుస్తాయి. స్థిరంగా ఉండాలనుకున్నవాడు స్తోత్రం చెప్పండి. వాక్యాన్ని వినాలి, వాక్యానికి విధేయత చూపాలి, వాక్యానికి లోబడాలి. వెలుగు దేవుని సన్నిధిలో నుంచి, సియోనులో నుంచి బయలు వెళ్ళిన ఆ వాక్యం వెలిగించి నీ ప్రవర్తన ఏం చేస్తుందంటే స్థిరపరుస్తుంది. నీ నడతను ఏం చేస్తుందంటే స్థిరపరుస్తుంది. వాక్యపు వెలుగులో నువ్వు ఉంటే, ఎఫెసీ పత్రికలో చెప్పాడు, ఆ వాక్యానికి ఉన్న శక్తి ఏంటంటే నిన్ను ఏ పరిస్థితుల్లో ఉండకూడదు, అది ఖండిస్తుందట. చీకటిని ఖండించి ఛేదించి ఆ చీకటిని పాలదోలి స్పష్టంగా కనబడుస్తుంది కనుక ఆ వాక్యం నిన్ను ఖచ్చితంగా స్థిరపరుస్తుంది. ఎందుకంటే జాగ్రత్తగా చెప్పాలంటే తప్పులు చేసేవాళ్ళు చీకట్లో చేస్తారా, వెలుతురులో చేస్తారా? మనుషులకు కనబడకుండా చీకటిని వెతుక్కునేవారు ఎవరు అంటే పాపం చేసేవాళ్ళు, దేవునికి విరోధమైన కార్యాలు చేసేవాళ్ళు. కానీ వాక్యం ఎలాంటిదంటే ఖండించేటువంటిది. వాక్యం ఎలాంటిదంటే వెలిగించేటువంటిది. వాక్యం ఎలాంటిది అంటే నిన్ను, నీ వ్యక్తిగత జీవితాన్ని చక్కబెట్టి దేవుని సన్నిధిలో నిలబెట్టేది. ఎఫెసీయులకు రాసిన పత్రిక, సమయం చాలా విలువైంది కనుక త్వరపడుతూ ఉన్నాను నేను. ఎఫెసీ పత్రికలో ఒక అద్భుతమైన విషయాన్ని పౌలు గారు పరిశుద్ధాత్మ ద్వారా జ్ఞాపకం చేశారు. దాన్ని మీకు నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయంలో దయచేసి వాక్య భాగాన్ని చూడాలి. 10వ వచనం, గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఏలైనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడుటైనను అవమానకరమై ఉన్నది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచున్నది ఏదో అది వెలుగే కదా. చెప్పండి, వెలుగుకున్న లక్షణం ఏంటంటే ఏది ఉందో అది కనబడకుండా ఏం చేస్తుందంటే ప్రత్యక్షపరుస్తుంది, అంటే కనబడేటట్టు చేస్తుంది. పక్కనలకు చెప్పండి, దేవుని వెలుగు మన జీవితాల్లో ఉన్న చీకటిని, కానరాని విషయాలు కూడా ఏం చేస్తుంది? కనబడేటట్టు చేస్తారే. నువ్వు జాగ్రత్త. ఆ వెలుగు నీ మీదకి రాగానే చీకటి తొలగిపోయి నువ్వు ఎక్కడున్నావు ఆ స్థితి నీకు అర్థమవుతుంది. దేవుని వాక్యానికి ఉన్న గుణం అది, దేవుని వాక్యానికి ఉన్న శక్తి అది. ఖండిస్తుంది, ప్రత్యక్షపరుస్తుంది దేవుని యొక్క వాక్యం. అందుకే వాక్యానికి మనం చెవియొగ్గాలి, వాక్యాన్ని మన హృదయాలకు ఆపాదించుకోవాలి, అన్వయించుకోవాలి. ఆ వాక్యం సియోనులో నుంచి ఏమవుతుందంటే బయలుదేరుతా ఉంది. అది వెలుగునిస్తుంది, అది స్థిరపరుస్తుంది. ఇంకా చెప్పబడిన మాటను, వాక్యాన్ని చూడండి. 19వ కీర్తనలో 50వ వచనంలో రాయబడింది కదా, ఒక భక్తుడు ఈ మాట చెప్పాడు. తన జీవితంలో తను ఎదుర్కొన్నటువంటి పరిస్థితులన్నిటిలో కొన్నిసార్లు సావాల్సిన పరిస్థితులు, మరణం కావాల్సిన పరిస్థితులు, భయం ఎదురైన పరిస్థితులు, అలాంటి పరిస్థితుల్లో ఒక సాక్ష్యం చెప్తున్నాడు. నీ వాక్యం నన్ను, చప్పట్లు కూడా అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. పక్కన వాళ్ళకి చెప్పండి, దేవుని వాక్యం బ్రతికిస్తుందని. చాలాసార్లు కృంగిపోయినప్పుడు, ఇక చేత కాదు, నా వల్ల కాదు అనుకున్నప్పుడు వాక్యం నిన్ను ధైర్యపరిచి ఏం చేస్తుందంటే
బ్రతికిస్తుంది. నేనున్నానని చెప్తాడు ఆయన. వాక్యం ద్వారా నేను నీతో ఉన్నాను, నువ్వు భయపడబాకని చెప్తాడు. వాక్యం అంటుంది కదా, ఇదిగో కీర్తనకారుడు చెప్తున్నాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించింది. చాలాసార్లు వాక్యాన్ని మనం వినం, కానీ వాక్యాన్ని వింటే ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే బ్రతికిస్తుంది. యేసు ప్రభు వారు ఉపవాసం ఉన్నప్పుడు సాతానుడు శోధించడానికి అక్కడికి వచ్చాడు. శోధించడానికి వచ్చి 40 దినాల నుంచి నువ్వేం తీసుకోలేదు, నీకు ఆహారం అవసరం, నీకు ఆకలి అవుతుంది కదా అన్నాడు. నిజమే, ఆకలి అవుతుంది అంటే అప్పుడు ప్రభుతో సాతానుడు ఏమన్నాడంటే, నీకు ఆకలి అవుతుంది కాబట్టి ఈ రాయిని రొట్టెగా చేసుకొని తిను అంటాడు. ప్రభు ఒక మాట అంటాడు, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు. చెప్పండి కొట్టి అందరూ స్తోత్రం చెప్పండి. పక్కన వాళ్ళకి చెప్పండి, దేవుని వాక్యం ఎలాంటిదంటే బ్రతికించేది. ఆహారం తింటే బ్రతుకుతాము అని అనుకోవద్దు. దేవుని వాక్యం లేకపోతే సత్య రోజులు వస్తాయి ముందుకి. అదే ప్రవక్తల గ్రంథంలో రాశాడు, రాబో దినాల్లో నేను రప్పింపబోవు కరువు అన్నపానములు లేకపోవట చేత కలుగు క్షామం కాక దేవుని వాక్యము దొరకకపోవట వలన కలుగు క్షామముగా అది ఉంటుందని. దేవుని వాక్యం దొరకని రోజులు రాబోతున్నాయి. దేవుని వాక్యపు కరువు రాబోతుంది. అలాంటి పరిస్థితులు రాకుండానే రాకతలికే దేవుని వాక్యము సమృద్ధితో మనం నింపబడదుముగాక. కొలస్సీ పత్రికలు అంటాడు, క్రీస్తు వాక్యము సమృద్ధిగా మీలో నివసింపనియండి. దేవునికి అందరూ స్తోత్రం చెప్పండి. దేవుని వాక్యం బ్రతికిస్తుంది. దేవుని వాక్యం ప్రియులారా, ఇంకా మీరు వాక్య భాగాన్ని చదివితే అదే 119వ కీర్తనలో 11వ వచనం చూడండి. 119వ కీర్తనలో 11వ వచనం, నా ఎదుట దేవుని ఎదుట, ప్రభా నీ ఎదుట నేను పాపము చెయ్యకుండా నా హృదయంలో వాక్యాన్ని ఉంచుకున్నాను. చెప్పండి, వాక్యానికి ఉన్న శక్తి ఏంటంటే, వాక్యం మనలో ఉంచుకుంటే, వాక్యాన్ని మనలో ఇముడ్చుకుంటే, వాక్య ప్రకారం మనం జీవించడానికి ఇష్టపడితే, వాక్యానికి ఉన్న శక్తి ఏంటంటే, నువ్వు పాపం చేయకుండా దేవునికి విరోధంగా దేవుని ఎదుట ఆ వాక్యం నిన్నేం చేస్తుందంటే కాపాడుతుంది. దేవుని వాక్యం మనలో లేకపోవటం వల్ల చాలాసార్లు మనం దేవునికి విరోధంగా ఏం చేస్తున్నామంటే పాపం చేస్తున్నాం. దేవుని వాక్యం అప్పుడు లేకపోవడం కాదు, అది మన హృదయంలో లేకపోవడం. వాక్యం ఎక్కడికి వెళ్దు, వాక్యం మనలోనే ఉంటుంది, కానీ ఆ వాక్యానికి మనం విధేయత చూపకపోవడం. వాక్యం చెప్తుంది, నీ ఎదుట నేను పాపము చేయకుండా నా హృదయంలో ఏముంచుకున్నాను. దేవుని వాక్యం హృదయంలో ఉంటే ఆ వాక్యం నిన్ను హెచ్చరిక చేస్తుంది. నువ్వు మాట్లాడుతుంది ఏంటి, నువ్వు చూస్తుంది ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి, నువ్వు నడుస్తుంది ఎక్కడికని ఆ వాక్యం నిన్నేం చేస్తుందంటే సరిచేసి చక్కబెడుతుంది. ఆ పాపంలో పడిపోకుండా నిన్ను అడ్డుకుంటుంది. హల్లెలూయా. ఆ వాక్యానికి ఉన్న శక్తిని మనం ఎరిగిన వారంగా ఉండాలి అంటే ఖచ్చితంగా దేవుని సన్నిధిలో కనబడాలి, దేవుని సన్నిధికి రావాలి. అది నీకు ఆశీర్వాదం. అక్కడి నుంచి వాక్యం వెల్లడి అయ్యి ఆ వాక్యం నిన్ను వెలిగించి నీ నడతని స్థిరపరిచి నీ పాదాలను స్థిరపరిచి నిన్ను బ్రతికిస్తుంది. ఆ వాక్యం నువ్వు పాపం చేయకుండా, పాపంలో పడిపోకుండా నిన్నేం చేస్తుందంటే కాపాడుతుంది. గంభీరంగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధికి మనం రావడం వలన ఆ వాక్యం మనకి బయలుపరచబడుతుంది. సియోనులో నుండి యెహోవా వాక్కు బయలుదేరుతుంది, వాక్యం బయలుదేరుతుంది. ఆ వాక్యం మనుషులకు చేసే అద్భుతమైన కార్యాలు నేను 4 చెప్పాను, మీకు గుర్తుపెట్టుకోండి. అది మనిషి జీవితాన్ని ఏం చేస్తుంది, వెలిగిస్తుంది. అది మనిషి జీవితాన్ని ఏం చేస్తుంది, స్థిరపరుస్తుంది. అది విశ్వాసి జీవితాన్ని ఏం చేస్తుంది అంటే వాక్యం చెప్తుంది అద్భుతమైన మాట, బ్రతికిస్తుంది. నువ్వు ఎప్పుడు బ్రతుకుతావు. పక్కన వాళ్ళకి చెప్పండి, నువ్వు ఎప్పుడు బ్రతుకుతావు అని చెప్పండి. శరీరంలో ఆహారం తింటే కాదు, మనం ఆహారం లేకపోతే దిగుపడతాం. ఎట్ట బతకాలరా అటు తినేస్తే అని మనకు దిగులు. కానీ వాక్యం అదే ప్రభు చెప్పింది, మనుషుడు రొట్టె వలన కాదు బ్రతికేది, ఆయన నోట నుండి వచ్చు దేవుని వాక్యం బ్రతికిస్తుంది. దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని బ్రతికించును గాక. మృతమైన మన ఆధ్యాత్మిక స్థితిని వాక్యం ద్వారా మాత్రమే బ్రతికించుకోగలం. శరీర సంబంధంగా జీవించే వాళ్ళు ఆహారంతో బ్రతుకుతారు, కానీ విశ్వాస జీవితంలో జీవించాలంటే అతనిలో వాక్యం ఉండాలి. ఆ వాక్యం చేత మనం బ్రతుకుదుముగాక. ఆ వాక్యం పాపం చేయకుండా నిన్ను కాపాడుతుంది. పాపం చేయకుండా ఉండటానికి దేవుని భక్తుడు, తన సేవకుడు దావీదు అంటున్నాడు కదా, నేను పాపం చేయకుండా ఉండటానికి నీ ఎదుట ప్రభా నేను నా హృదయంలో ఏముంచుకున్నానంటే వాక్యాన్ని. ఆ వాక్యాన్ని దేవుడు మనలో ఉంచి మనం పాపస్థితిలోకి వెళ్ళిపోకుండా ఆయన తన సంరక్షణలో మనలను దాయునుగాక. అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా.
హల్లెలూయా. సియోనులోంచి రక్షణ వస్తుంది, సియోనులో ఆరాధన ఉంది, ఆరాధింపబడుతున్నాడు, ఆయన గర్జిస్తున్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన వాక్కును వినిపిస్తున్నాడని చెప్పాను. నేను నాలుగవదిగా ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్తాను. బైబిల్ ఉండి వాక్యం చదవగలిగిన వాళ్ళు దయచేసి కీర్తన గ్రంథం 20 అధ్యాయం 2వ వచనం, కీర్తన 20వ అధ్యాయం 2వ వచనం, కీర్తన 20వ అధ్యాయం 2వ వచనం. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయునుగాక. సియోనులో నుండి, పక్కన వాళ్ళకి చెప్పండి, సియోనులో దేవుడు నిన్ను ఆదుకుంటాడని చెప్పండి. ఎవరు ఆదుకోవాలనుకుంటున్నావు? నువ్వు ఆపదలో ఆదుకోవాలనుకుంటున్నావా? నీకు ఎదురైన పరిస్థితులు ఆదుకోవాలనుకుంటున్నావు? మనుషుల మీద కాదు ఆధారపడాల్సింది. సియోనులో ఆదుకునే దేవుడు ఒకడున్నాడు. ఆయన మీద ఆధారపడు, సియోనులో కనబడు, దేవుని సన్నిధిలో నిలబడు, ఆయన నిన్ను ఆదుకుంటాడు, నీకు సహాయం చేస్తాడు. అక్కడ 2 మాటలు ఉన్నాయి. ఆయన సహాయం చేసే దేవుడు, ఆయన ఆదుకునే దేవుడు. దేవుని సన్నిధికి వచ్చి మరి సొలొమోను మోకాళ్ళేసి మందిరం పూర్తయిన తర్వాత ఆ మందిరంలో మోకాళ్లతో ప్రార్థన చేశాడు. ఏమనంటే, ఎవరైనా తన సహాయం నిమిత్తమై వారికి కరువెదురైనప్పుడే కానీ, వారికి మరి అనావృష్టి ఏర్పడ్డా, అతివృష్టి ఏర్పడ్డా, శత్రువులు వారిని ఎదుర్కొన్నప్పుడు కానీ, వారికి కరువు కాటకాలు వచ్చినప్పుడు కానీ, తెగుళ్ళు వచ్చినప్పుడు కానీ, వారికి ఇబ్బంది ఎదురైనప్పుడు కానీ, వారు క్షామకాలంలో ఉన్నప్పుడు కానీ, ఎవరైనా నీ సన్నిధి వైపు తిరిగి వారు నీ సన్నిధిలో ప్రభువా వారి తమ పాపాలను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి నీ సన్నిధిలో కానీ ప్రార్థన చేస్తే, నీ సన్నిధి వైపు కానీ చేతులెత్తి సహాయం అడిగితే, అక్కడి నుండి వారి ప్రార్థన ఆలకించి వారికి నువ్వు సహాయము చేయుదువుగాక అన్నాడు. వారి ప్రార్థన ఆలకించి వారి పాపాన్ని క్షమించి వారి దేశాన్ని స్వస్థపరచుదువుగాక అన్నాడు. ఆ ప్రార్థన ఇప్పటికీ సజీవంగా ఉంది. దేవుడు అలా ఉంచునుగాక. నిత్యం అక్కడ చేయబడే ప్రార్థనలు నేను వింటాను. అక్కడ చేయబడుతున్న ప్రార్థనల మీద, ఆ సన్నిధి మీద నా కనుదృష్టి నేను నిలుపుతాను అన్నాడు ఆయన. హల్లెలూయా. సియోనులో దేవుని సహాయం కొరకు ఎవరైతే నిలబడతారో వారిని ఆదుకునేవాడుగా కనబడుతున్నాడు. అందుకే దేవుని సన్నిధిలోకి రావాలి. దేవుని పిల్లలు దేవుని సన్నిధిలో ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆయన నీకు ఆదుకొని సహాయం చేసేవాడుగా ఉన్నాడు. వాక్య భాగం చదవగలిగిన వాళ్ళు వాక్యాన్ని చూడాలని మీకు నేను ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాను. కీర్తనల గ్రంథం 84వ కీర్తన 7వ వచనం. కీర్తనల గ్రంథం 84వ కీర్తన 7వ వచనం. త్వరగా 84వ కీర్తన 7వ వచనం. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేస్తారు, వారిలో ప్రతివాడు. ఎవరు వీళ్ళు? పై వచనం చదవండి. దానికంటే పై వచనం, అది నీ మందిరమందు దేవుడు కోరుకున్న స్థలమునందు నివసించువారు ధన్యులు. ఎందుకో వాళ్ళు ధన్యులు. దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో నిలబడేవారు ధన్యులు, దేవుని సన్నిధిలో నివసించేవారు ధన్యులు. ఎందుకంటే వాక్యం చదవాడి జాగ్రత్తగా. వారు నిత్యము నిన్ను స్తుతిస్తారు, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. వారు యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. ఇదిగో చూడండి, బకాలోయలో బడి వెళ్ళుచు దానిని జలమయంగా చేస్తారు. తొలకరి వాన దీవెనలతో కప్పునట్లు వారు నానాటికి, చెప్పండి, దేవుని సన్నిధిలో ఉండేవారట నానాటికి ఏం పొందుతారు? అందరు చెప్పండి. ఏ అభివృద్ధి? అభివృద్ధి కావాలనుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. బలాభివృద్ధి కావాలనుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. బలము ప్లస్ అభివృద్ధి 2 కావాలి అంటే ఖచ్చితంగా నువ్వు ఎక్కడ నిలబడాలంటే దేవుని మందిరంలోకి రావాలి, దేవుని సన్నిధిలోకి రావాలి, దేవుడు కోరుకున్న స్థలంలోకి రావాలి. అక్కడి నుంచే నీ అభివృద్ధిని నువ్వు చూస్తావు, నీ ఆశీర్వాదాన్ని చూస్తావు. ఈరోజు అంత కష్టపడుతున్న అభివృద్ధి లేకపోవడం కారణం ఏంటంటే దేవుని సన్నిధికి దూరంగా ఉంటాం. అది ఎవరికో కొందరికి పరిమితం చేయటం, లేకపోతే ఒక స్త్రీల వరకే మీరు వెళ్ళి ప్రార్థన చేసుకోండి అన్నట్టుగా వాళ్ళకి పరిమితం చేయటం, లేకపోతే పిల్లల వరకు పరిమితం చేయటం. కానీ స్త్రీలు, పురుషులు, పిల్లలు, తల్లులని లేకుండా అందరి కొరకు దేవుడు, ఇది సమస్త జనులకు ప్రార్థన మందిరం. అందరినీ నేను రాత్రి కూడా జ్ఞాపకం చేసి, నిన్న కూడా జ్ఞాపకం చేశాను. ఆయన సన్నిధి ఎందుకు మనకిచ్చాడంటే చిన్నలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు అందరూ కలిసి ఆయన సన్నిధిలో ఆయనను వేడుకోవడానికి, ఆయనను సేవించడానికి, ఆరాధన చేయడానికి ఆయన సన్నిధిని మనకి ఇచ్చాడు. గంభీరంగా స్తోత్రం చెప్పండి.
ఎవరైతే ఆయన సన్నిధిలో నిలబడతారో వారంట బలాభివృద్ధి. అక్కడ నానాటికి అనండి, రోజు రోజుకు మనం అభివృద్ధిని అందుతున్నామా, దిగజారిపోతున్నామా? 3వ అధ్యాయంలో ఉంటుంది, 2 సమూయేలు గ్రంథంలో 1వ వచనంలో, సౌలు అంతకంతకు నీరసిల్యను, దావీదు అంతకంతకు నువ్వు ప్రబులుతావా నీరసం అవుతావా అని అడగండి పక్కన వాళ్ళని. కొంతమంది రోజు రోజుకి ఏమవుతా ఉంటారంటే దిగజారుడుతాను, ఆధ్యాత్మిక దిగజారుడుతాను, విశ్వాస జీవితంలో దిగజారుడుతాను. వీళ్ళకి స్థిరత్వం ఉండదు, వీళ్ళకి పటిష్టం ఉండదు, ఒక వైరాగ్యం ఉండదు, ఏ మాత్రం కూడా ఒక ప్రత్యేకమైన విధానం ఉండదు. వాక్యం చెప్తుంది, నువ్వు నానాటికి ఏమొందుతావంటే బలాభివృద్ధి. బలం ప్లస్ అభివృద్ధి. బలం ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది. నువ్వు నిలబడతావు, నువ్వు స్థిరంగా ఉంటావు, నువ్వు బలంగా ఉంటావు. వాక్యం చెప్తుంది. ఎవరు వీళ్ళు? యెహోవా మందిరమందు నివసించువారు, వారికి యాత్ర చేయు మార్గములు అతి ప్రియం. బాకాలోయలో బడి వెళుతూ దాన్ని జలమయంగా మారుస్తారు. వారంట నానాటికి వారిలో ప్రతివాడు సియోనులో కనబడతారు. హల్లెలూయా. నేను దేవుని సన్నిధిలో ఉండాలనుకున్నవాడు నా వైపు చూడండి. సియోను 2 విధాలుగా ఉంది. ఒకటి ఇక్కడ సియోను, రెండవది పరలోక సంబంధమైన సియోను. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. దీనిని మనం విడిస్తే, ఈ శరీరాన్ని విడిస్తే, ఈ దేహాన్ని విడిస్తే పరమ సియోనుకు వెళ్ళాలి. ఆ సియోనులో నువ్వు కనబడాలి. అక్కడ రాయబడింది, దేవుని మందిరంలో నిలబడేవాళ్ళు, దేవుని మందిరంలో ఆయన వాక్యాన్ని వినేవాళ్ళు, ఆయన కలుగజేసిన రక్షణను పొందేవాళ్ళు, వారు నానాటికి బలాభివృద్ధి పొంది ఎక్కడ కనపడతారంటే సియోనులో కనపడతారు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నిలిచే వారికి మాత్రమే ఆ గొప్ప భాగ్యం కలుగుతుంది. అవును, దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆనాడు మన పితరుడైన యాకోబు ప్రయాణం చేస్తూ ఉన్నాడు, పద్దనరాముకి వెళ్తున్నాడు, తన మామ దగ్గరికి వెళ్తున్నాడు, తన తండ్రి దగ్గర నుంచి, తన అన్న చేతిలో నుంచి తప్పించుకొని పారిపోతూ ఉన్నాడు. మధ్యలోకి వెళ్ళిన తర్వాత రాత్రి అయింది, తలగడగా రాయి తీసుకొని పండుకున్నాడు. ఒక రాయి తల కింద పెట్టుకొని పండుకున్నాడు. ఆ రోజు కల వస్తుంది. ఒక గొప్ప దర్శనం అతను చూశాడు. ఆ దర్శనంలో ఆ ఆకాశానికి అంటినటువంటి ఒక నిచ్చెన కనపడుతుంది. ఆ నిచ్చెన మీద పైగా దేవదూతలు ఎక్కుతూ దిగుతూ కనపడ్డారు. ఆ ప్రాంతాన్ని చూసిన తర్వాత ఉదయం మేలుకున్నప్పుడు దేవుడు అక్కడ మాట్లాడాడు అతనితో. మాట్లాడినప్పుడు ఆ మాటలు విన్నటువంటి యాకోబు పైకి లేచి చూసి, అయ్యో ఇది మామూలు స్థలం కాదు, ఇది దేవుని ముఖం, దేవుని మందిరం, నాకు తెలియకపోయినే ఇది పరలోకపు గవిని అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది పరలోకపు, నా వైపు చూడండి. దేవుని మందిరం అంటే, దేవుని మందిరంలోకి రావటం అంటే అర్థం ఏంటంటే పరలోకానికి ముందుండే గవినిలోకి వచ్చినట్టు నువ్వు. చెప్పండి, పరలోకానికి ముందుండే గవిని అంటే ముఖద్వారం అనండి. గవిని అంటే ఇండియా గేట్ అని ఎంతమంది అన్నారు? ఇండియా గేట్. ఇప్పుడు స్వాతంత్ర దినోత్సవాల్లో పేపర్లన్నింటిలో పెద్ద వాల్ ఉండి దాంట్లో ద్వారం ఉంది, చూసారా? అది ముంబై దగ్గర ఉంది అనుకుంటా. నేనైనా అక్కడేనా? అది ఎక్కడుందో మనకు తెలియదు అంటారా? మరి ఏం చదువుకున్నారో ఏమో నాకు అర్థం కాదు. ఢిల్లీలో ఉందా? వెరీ గుడ్, ఢిల్లీలో ఉందంట. పోయినప్పుడు చూడండి. ఇప్పుడు నాకైతే తెలియదు, ఎందుకంటే కొంతమంది మొఖాలు అడ్డు పెట్టారు, ఉందో లేదో అన్నట్టు. కాబట్టి ఆ ముఖద్వారం లోపలికి ఎవడైనా రావాలంటే ఎక్కడి నుంచి రావాలి? ఆ ద్వారం, ముఖద్వారంలో నుంచి రావాలి. ఇప్పుడు దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి అంటే, పరలోకానికి వెళ్ళాలి అంటే, పరమునున్న సియోనుకు వెళ్ళాలంటే ఎక్కడికి రావాలి ముందు? అరే, కంచె దూకి దాటి వెళ్తాను అంటున్నావు నువ్వు. మందిరంలోకి రాకుండా పరలోక సన్నిధిలోకి నువ్వు వెళ్ళలేవు, దేవుని సన్నిధిలోకి వెళ్ళలేవు. అందుకే యాకోబు ఏం చెప్పాడంటే, ఇది మామూలు సన్నిధి స్థలం కాదు, ఇది యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, ఇది పరలోకపు గవిని. దానికి ఒక పేరు పెట్టాడు, బేతేలు. బేతేలు అనగా దేవుని ముఖం, దేవుని మందిరం. దేవుని మందిరం అంటే ఆషామాషాగా ఎంచుకోవద్దు, అది పరలోకపు గవిని. చెప్పండి, పరలోకపు గవిని. అక్కడికి వెళ్ళిన వారు, అక్కడ నిలబడేవాళ్ళు, అక్కడ కనబడే, ఒక్కసారి గట్టిగా పొడు స్తోత్రం చెప్పండి గట్టిగా.
వాక్య భాగాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలి. వారు బలాభివృద్ధి దినం కూడా బలాభివృద్ధి పొందుతారంట. ఎంతమంది బలాభివృద్ధి నందాలనుకుంటున్నారు? దినదినం నానాటికి రోజు రోజుకి నేను బలపడాలి, నా ఆధ్యాత్మిక జీవితం బలపడాలి, నా విశ్వాస జీవితం బలపడాలి, నా కుటుంబ జీవితం బలము అభివృద్ధి పొందాలి అంటే నువ్వు దేవుని సన్నిధిలో కనపడాలి, దేవుని మందిరంలో కనపడాలి, దేవుని సన్నిధిలో నిలబడాలి, సియోనులో నిలబడాలి. ఆ వాక్యం నిన్ను బలపరిచి వెలుగునిచ్చి బ్రతికించి నిన్ను ప్రత్యేకమైన రీతిలో నడవడం ద్వారా రోజు రోజుకి నువ్వేం పొందుతావంటే బలాభివృద్ధి. చప్పట్లు కూడా అందరూ స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా. చెప్పాలి గట్టి హల్లెలూయా. దయచేసి దినవృత్తాంతముల 2వ గ్రంథం 32వ అధ్యాయం 30వ వచనంలో రాయబడిన మాట చదవండి. ఒక వ్యక్తి ఉన్నాడు ఇక్కడ, హిజ్కియా. తాను చేసిన సర్వ ప్రయత్నాల్లో కూడా వృద్ధి పొందాడని రాయబడింది. 2 దినవృత్తాంతాల గ్రంథం 32 30వ వచనం. 32 ఇటు దిప్పు, ఇటు దిప్పు. ఈ హిజ్కియా గీహోను కాలువకు ఎగువన కట్టవేసి దావీదు పట్టణపు పడమటి దిక్కునకు దానిని, అంటే ఆ కాలువను తెప్పించను. హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నములలో, అందరూ చెప్పండి ఈ మాట. హిజ్కియా అంట తాను పూనుకొనిన సర్వ ప్రయత్నాలు అనండి. ఏం పొందాడు? అన్ని ప్రయత్నాలన్నిటిలో ఏం కలిగింది అతనికి? వృద్ధి. ఎంతమంది ఆశపడుతున్నారు? సంతానాభివృద్ధి, హల్లెలూయా. క్షేమాభివృద్ధి, హల్లెలూయా. ఆస్తి అభివృద్ధి, హల్లెలూయా. మందల అభివృద్ధి, హల్లెలూయా. ఈ వృద్ధి అంతా కూడా ఎక్కడి నుంచి వస్తాయంటే దేవుని సన్నిధిలో నుంచి. ఇదిగో హిజ్కియా తాను చేసిన సర్వ ప్రయత్నాల్లో ఏం పొందాడు? వృద్ధి, 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 వృద్ధి. వృద్ధి కావాలనుకుంటున్నావా? బుద్ధిగా బ్రతుకు, వృద్ధి అవుతావు. అందరం చెప్పండి ఆమేనని. ఎట్లా బ్రతకాలి? బుద్ధిగా బ్రతుకు, వృద్ధి అవుతావు. హిజ్కియా సర్వ ప్రయత్నాల్లో వృద్ధి పొందాడంట. తను ఎన్ని ప్రయత్నాలు ఉన్నాయో అన్ని ప్రయత్నాల్లో వృద్ధి అవుతానే ఉన్నాడు. ఆశ్చర్యకరమైన సహాయం అతనికి కలిగింది. కారణం ఏంటంటే దేవుని సన్నిధిలో నిలవడం, దేవుని వాక్యానికి ప్రాధాన్యతనివ్వడం. అది వ్యక్తి జీవితాన్ని ఎంత ప్రభావితం చేస్తుంది అనేది ఇక్కడ చాలా స్పష్టంగా. నిజంగా వృద్ధి కావాలని ఆశపడే వాళ్ళందరూ చేతులు ఎత్తండి. హల్లెలూయా. వారు నానాటికి ఏం పొందుతారు? బలాభివృద్ధి నొందుతారు, క్షేమాభివృద్ధి నొందుతారు, సంతానాభివృద్ధి నొందుతారు, ధనాభివృద్ధి నొందుతారు. అన్ని వృద్ధులు దాంట్లో ఉన్నాయి. వృద్ధి కావాలని నువ్వు ఇష్టపడితే నువ్వు దేవుని సన్నిధిలో ఏమవ్వాలంటే నిలబడాలి, కనబడాలి. దేవుని సన్నిధికి దూరమై నువ్వు వృద్ధి పొందలేవు. ఇశ్రాయేలు ప్రజల గురించి రాయబడింది. ఎఫ్రాయిం అనే కుమారుడు ఆయనున్నాడు. ఆయనను గురించి రాయబడింది, ఎఫ్రాయిము బుద్ధి లేని వాడై వృద్ధిలోనికి రాడు అని రాయబడింది. చెప్పండి చెప్పండి, నేను చెప్పింది చెప్పండి. ఎఫ్రాయిము బుద్ధి లేని వాడై వృద్ధిలోనికి రాడు. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. అందరం చెప్పమనలా, నేను అర్థమైన వాళ్ళు చెప్పమన్నాను. బుద్ధి లేని వాళ్ళు వృద్ధిలోనికి రారు. బుద్ధి లేని జీవితం చేసేవాళ్ళు వృద్ధిలోకి రారు. వృద్ధిలోకి రావాలంటే బుద్ధి కలిగిన వారంగా బ్రతకాలి. ఆ విధమైన కృప మనందరికీ దేవుడు దయచేయునుగాక. దేవుని సన్నిధిలో విశేషమైన కృప ఉంది. ఆ కృప నిన్ను ఆవరించి నిన్ను నడిపించినట్లుగా ఆయన కోరుకున్న పరిశుద్ధ స్థలంగా, నివాస స్థలంగా, ఇష్టపడే స్థలముగా నువ్వు ఉందువుగాక. అలాగా నువ్వు ఉండడానికి ఇష్టపడితే ఆయన కోరుకున్న స్థలములాగా స్థలములో అక్కడి నుంచి నువ్వు అభివృద్ధి నానాటికి దినదినం అభివృద్ధి చెందుతానే ఉంటావు. ఒకవేళ ఇప్పటిదాకా నువ్వు వృద్ధి కాలేకపోతున్నావంటే, వృద్ధి జరగట్లేదంటే, కష్టపడుతున్నాను, ప్రయాసపడుతున్నాను, పని చేస్తున్నాను, ప్రాకులాడుతున్నాను, కానీ వృద్ధి లేదు. ఏమైపోయింది? ఎందుకు లేదు అంటే ఎఫ్రాయిములో తెలుసుకుంటాం మనం. ఎఫ్రాయిముకి ఏం లేదు చెప్పండి. ఎఫ్రాయిము బుద్ధి లేని వాడై వృద్ధిలోనికి రావట్లేదు. మన జీవితాల్లో మన బుద్ధిని, మన స్వభావ స్థితిని మార్చుకోకపోతే మన జీవితంలో వృద్ధి అనేది ఉండదు. వృద్ధి కావాలి, బలాభివృద్ధి జరగాలి, క్షేమాభివృద్ధి కలగాలి అంటే ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు కోరుకునే మార్పు అవసరం. దేవుడు ఆ కృప చేరి కుడి వచ్చిన మనందరికీ అనుగ్రహించునుగాక. చివరిగా ఒక మాట తప్పకుండా చెప్పాలి.
వాక్యం చదవగలిగిన వాళ్ళు ఈ మాట చూడండి. యెషయా గ్రంథం 33వ అధ్యాయంలో 14వ వచనంలో ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 14వ వచనం. సియోనులోనున్న పాపులు, ఒకసారి గమనించండి ప్రియులారా, ఇప్పుడు దాకా సియోనులో ఏముందని చెప్పాం? ఇప్పుడు దాకా ఆయన రక్షణ కలుగు చేస్తాడని, ఆయన ఆదుకుంటాడని, ఆయన ఆలయం ఉందని, ఆయన వాక్యం వెల్లడవుతుందని, ఆయన సన్నిధి, ఆయన వాక్యం ద్వారా అనేకమైన కార్యాలు జరుగుతాయని ఇప్పటి వరకు 133 మూడవ వచనం, 134 మూడవ వచనంలో, అలాగే 128 4వ వచనంలో చదివితే 2 మాటలు అక్కడ రాయబడ్డాయి. అమ్మా చదువు. 34:3 భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి. ఆశీర్వాదం కావాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎక్కడి నుంచి వస్తుంది? మీ నాయనమ్మంట్లో నుంచి వస్తుందా? చాలా మంది ఆశీర్వాదం కోసం ఇలా అంటా ఉన్నాం. వాళ్ళ కోసం వాళ్ళ దగ్గరికి వెళ్తే వస్తుందా, వీళ్ళ దగ్గరికి వెళ్తే వస్తుందా? ఎవరి దగ్గరికి వెళ్ళిన ఆశీర్వాదం అది ఏదైనా రావచ్చేమో కానీ ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుందంటే సియోనులో నుండి వస్తుంది. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. సియోనులో నుండి వస్తుంది. హల్లెలూయా. 128 5వ వచనంలో రాయబడిన మాట. 128 5వ వచనం. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవో, నీ పిల్లలను చూచెదవో, ఇశ్రాయేలు మీద సమాధానముండెను గాక. కొడి చప్పట్లు కొడి స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. నీ పిల్లలను చూస్తావు, ఇశ్రాయేలు మీద సమాధానం ఉంటుంది. దేని కారణం చేతంటే సియోనులో నుండి దేవుడు నిన్ను ఆశీర్వదించడం చేత. ఆశీర్వాదం కావాలి అంటే ఎక్కడుందంటే దేవుని సన్నిధి అయిన సియోనులో ఉంది. ఆశీర్వాదం కావాలని కోరుకునేవాళ్ళు దేవుని సన్నిధిలో కనబడాలి, దేవుని సన్నిధిలో నిలబడాలి. ఆ సియోనులో ఉన్న ఆశీర్వాదాలు నీకు వర్తించి నిన్ను దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. అలాంటి ఆశీర్వాదాన్ని మీకు దేవుడు దయచేయునుగాక. ఇన్ని ఆశీర్వాదకరమైన విషయాలు సియోనులో ఉంచిన దేవుడు మరొక విషయాన్ని చెప్పాడు. యెషయా గ్రంథం 33:14 వచనంలో అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? ఇప్పుడు దాకా చెప్పుకున్న విషయాలకు వ్యత్యాసం ఉంది ఇక్కడ. సియోనులోనున్న అంటే సియోనులో దేవుడు కోరుకునే స్థలమైనా కూడా, దేవుడు ఎన్నుకున్న ప్రదేశమైనా, దేవుడు నివసించడానికి ఇష్టపడిన ప్రదేశంలో కూడా ఎవరుంటారు? మందిరంలో ఉన్న వాళ్ళంతా పరిశుద్ధులు కాదనే మాట ఇందులో అర్థమవుతుంది. వారు సియోనులో ఉన్నవారే గాని వారిలో కొందరు ఎలాంటి వారుగా ఉన్నారంటే పాపులు. ఏంటి వాళ్ళ పరిస్థితి? వాళ్ళ పరిస్థితి ఏంటి? చదవండి, అందరూ చూడండి. అక్కడ చదువు నాన్న, నన్ను త్వరగా చదవాలా. నీ మనసు అటు ఇటు పరిగెడుతుంది, అందుకే అక్కడ పెట్టాలా దృష్టి. చదువు. సియోనులోనున్న పాపులు దిగులే. బయటికి గంభీరంగా కనపడ్డ లోపలేముంటది? ఎందుకు? వాళ్ళల్లో ఉన్న పాపం వాళ్ళని భయపెడతారు. 2 విషయాలు ఉన్నాయి. సియోనులోనున్న పాపులు దిగులు పడుచున్నారు. వణుకు అనండి ఏం పడుతుందంట? వారు భయంతో భీతితో వణికిపోతా ఉన్నారు. పాప జీవితం మనిషికి వణుకు పుట్టిస్తుంది. పాప జీవితం మనిషికి దిగులు కలిగిస్తుంది. దాని వలన కలిగే నష్టం ఇంతంత కాదు, చాలా విషయాలు అందులో ఉన్నాయి. సియోనులో ఉండి కూడా పాపమయమైన జీవితంలో నువ్వు ఉంటే నీకు దిగులు తప్పదు. చెప్పండి, ఏం తప్పదు? నువ్వు దిగులు ఏమవుతుందో, ఎప్పుడేం జరుగుతుందో, ఎలాంటి పరిస్థితులు వస్తాయో నీలో ఎప్పుడేముంటుందంటే దిగులు ఉంటుంది. నీకు భయం. అక్కడ రాయబడింది భయపడుతున్నారు వాళ్ళు, వణుకుతున్నారని రాయబడింది. ఎందుకు అంత జీవితం? ఎందుకు అలాంటి పరిస్థితి? నువ్వు దేవుని సన్నిధిలో ఉండి కూడా పాపపు స్థితిని కానీ విడిచిపెట్టకపోతే నీ బతుకంతా దిగులుతోనూ వణుకుతోనూ బతకాల్సి వస్తుంది. ఆ దుర్భరమైన పరిస్థితి నీకు దూరమగినట్లు దేవుని సన్నిధిలో దేవుడు కోరుకున్న పరిశుద్ధ స్థలంగా, పరిశుద్ధాత్మక నిలయంగా మనం కట్టబడి స్థిరపరచబడి దేవుని కొరకు ఆయుత్తపడుదుము గాక. దేవుని సన్నిధిలో ఉన్న రక్షణ అనుభవించుదుము గాక. దేవుని సహాయాన్ని పొందుదుము గాక. దేవుడు ఆయన వాక్కు ద్వారా మనల్ని బలపరిచి స్థిరపరిచి ఆయన రాక కొరకు ఆయుత్తపరచును గాక. సియోనులో నుండి రావలసిన ప్రతి ఆశీర్వాదాన్ని సంఘానికి చేరికూడి వచ్చిన మనందరికీ దేవుడు మెండుగా దయచేయును గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.
తల్లు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకున్నాం. సియోనులో నుండి